మరమరాల రాగి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ ముక్కలు, కివీ ఫ్రూట్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, పల్లీలు, రాగి మరమరాలు, ఉప్పు, నూనె, పుచ్చకాయ గింజలు, ఉడికించిన పచ్చికందులు, ఉడికించిన చిలకడదుంప ముక్కలు, ఆరెంజ్ జ్యూస్, కొత్తిమీర, మిరియాల పొడి, ఖర్జూరం ముక్కలు, కుబానీ ముక్కలు, పసుపు. ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో ఫ్రూట్స్ లో కూడా మంచి మంచి ఫ్రూట్స్ అన్నమాట. కివి, ఆరెంజ్, పైనాపిల్, ఓకే, సీజనల్ ఫ్రూట్స్. ఇవి రాగి మరమరాలు ఇలా ఉంటాయి. భలే ఉన్నాయి. ఇవి ఎలా ప్రిపేర్ అవుతాయి ఒక ఐడియా ఉంటుందా ప్రవీణ? ఏంటంటే రాగిలు చాలా సన్నగా ఉంటాయి కదా, వాటిని ఇంకా సన్నగా చేసి దానికి ఒక మషిన్ వస్తుంది అనమాట. అంటే తడి చేసేసి ఆ మషిన్లో వేస్తే అవి పాపప్ అవుతే ఇంత అవుతాయి అన్నమాట. అంటే రైస్ తినకూడదు, అంటే అన్నం తినకూడదు కదా ఈ రోజు, అందువల్ల మిల్లెట్స్తో అలాగే మంచి ఫ్రూట్స్ ఈ బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. ఇలాగే రాగి, అలాగే జొన్న మరమరాలు, అన్ని మిల్లెట్స్ లో మరమరాలు వస్తున్నాయి అన్నమాట. చాలా చాలా బాగున్నాయి. మామూలుగా మరమరాల్లానే ఉన్నాయి, కాకపోతే కొద్దిగా రాగి ఫ్లేవర్ వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, చాలా బాగుంది. రాగి మరమరాలతో ఫ్రూట్ సలాడ్. ఫస్ట్ ఒక ప్యాన్ కొంచెం మనం మరమరాలని కొంచెం టేస్ట్గా చేసుకుందాం అనమాట. ఓకే, దాన్ని కొంచెం నూనె వేయండి చాలు. సో ముందుగా పల్లీలు వేయించుదాం. సో ఆయిల్ కూడా చాలా కొంచెం అవును, ఎక్కువ పట్టదా. సో కొంచెం ఇవి వేగినాయి కదా, సో ఇప్పుడు ఈ పుచ్చకాయ గింజలు ఓకే చాలా ఫాస్ట్గా వేగిపోతాయి కదా. సో ఇప్పుడు కొంచెం మరమరాలు, రాగిలో అటుకులు కూడా వస్తాయి కదా, అవి కూడా ఇలాగే చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఉప్పు, పసుపు వేసేద్దాం. ఉప్పు చాట్కి సరిపడినంత వేసేస్తున్నామా? లేదు, దీనికి మాత్రమే. పసుపు, కొంచెం మిరియాల పొడి ఆఫ్ చేసేయచ్చు ప్రవీణ గారు. ఆ వేడికి అవి కొంచెం క్రిస్పీగానే ఉంటాయి. సో ఈ లోపల కొంచెం మనం ప్లేట్లో ఫ్రూట్స్ని అరేంజ్ చేసుకుందాం అనమాట. ఓకే, ప్లేట్ ఇచ్చేయండి. ఆరెంజ్ ఏంటంటే ఇలా ఉంటాయి కదా, మనం మధ్యలో ఒక కట్ చేసి విత్తనాలు ఇలా విత్తనాలు తీసేయాలి. సో ప్రెజెంటేషన్ కొత్తగా బాగుంది. కివి కూడా మధ్య మధ్యలో పెట్టుకుందాం. కివి మాత్రం ఎంత అందంగా ఉంటుందో కదా, అలా వైట్ ప్లేట్లో డెకరేట్ చేయగానే. కొంచెం మధ్య మధ్యలో పైనాపిల్. ఓకే, సో దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ఓకే, కొంచెం ఇక్కడ నిమ్మరసం బదులుగా నేను ఆరెంజ్ జ్యూస్ వాడుతున్నాను. ఓకే, ఆరెంజ్ జ్యూస్, అలాగే కొంచెం హనీ. సో ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ ముక్కలు కూడా కొన్ని ఒక బౌల్లో వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం కదా. ఒక బౌల్. సో దీంట్లో ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఈ కివి ముక్కలు, పైనాపిల్ ముక్కలు, ఓకే, చిన్న చిన్న కట్ చేసి, కుబానీ ముక్కలు, ఓకే, ఎండు ఖర్జూర ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, ఉడికించి ముక్కలు చేసిన చిలకడ దుంప. ఏకాదశి రోజు చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయ కానీ వాడట్లేదు. మిగతా రోజైనా చేసుకుంటే ఉల్లిపాయ వాడిన బాగానే ఉంటుంది. ఇది ఉడికించిన పచ్చి కందులు, శనగల బదులుగా సీజన్లో దొరికే పచ్చి కందులు. సో ఇప్పుడు దీనికి సరిపడా అండ్ పెప్పర్.
మిరియాల పొడి, అలాగే హనీ, మళ్ళీ హనీ కొంచెం, కొంచెం ఆరెంజ్ ఆరెంజెస్, దీన్ని వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక సలాడ్ అన్నమాట. దీన్ని ఇప్పుడు ప్రతి ఫ్రూట్ మీద వేసుకొని సర్వ్ చేయడం అంతే. బాగుంది. అంటే రెసిపీతో పాటు డిఫరెంట్ ప్రెజెంటేషన్ కూడా అనమాట. ఒకటి చేసేసామా పెట్టేసామా అన్నట్టు కాకుండా దాన్ని చక్కగా ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తారు వనమాలి గారు. సో ఇప్పుడు ఎవరికి ఏ ఫ్రూట్ నచ్చుతుందో దాన్ని తీసుకొని వాళ్ళు టేస్ట్ చేయవచ్చు అన్నమాట బేసిక్గా. సో దీని మీద ఇప్పుడు అయిపోయింది ప్రవీణ గారు. సో దీన్ని కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే మరమరాల రాగి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ ముక్కలు, కివీ ఫ్రూట్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, పల్లీలు, రాగి మరమరాలు, ఉప్పు, నూనె, పుచ్చకాయ గింజలు, ఉడికించిన పచ్చికందులు, ఉడికించిన చిలకడదుంప ముక్కలు, ఆరెంజ్ జ్యూస్, కొత్తిమీర, మిరియాల పొడి, ఖర్జూరం ముక్కలు, కుబానీ ముక్కలు, పసుపు. రాగి మరమరాల ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. అలాగే అందులో పుచ్చకాయ గింజలు, రాగి మరమరాలు, కొద్దిగా ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో ఆరెంజ్ తొనల్ని మధ్యలోకి కట్ చేసి గింజలు తీసేసి ప్లేట్ అంతా సర్వ్ చేసుకోవాలి. తర్వాత కివీ ముక్కలను కూడా ప్లేట్ లో డెకరేట్ చేసుకోవాలి. తర్వాత రౌండ్ గా కట్ చేసిన పైనాపిల్ ముక్కలు కూడా పెట్టి వాటిపైన అన్నిటి మీద కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి వేయాలి. తర్వాత ఆరెంజ్ జ్యూస్ వేసి కొద్దిగా తేనె కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రాగి మరమరాలను తీసుకోవాలి. దానిలో సన్నగా కట్ చేసిన కివీ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, కుబానీ ముక్కలు, ఖర్జూరం ముక్కలు, చిలకడదుంప ముక్కలు వీటన్నిటిని వేసిన తర్వాత ఉడికించిన పచ్చికందులు కూడా వేసి సరిపడంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, తేనె, ఆరెంజ్ జ్యూస్ వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని అన్ని ఫ్రూట్స్ మీద ఉండేలాగా పెట్టుకొని ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన రాగి మరమరాల ఫ్రూట్ సలాడ్ రెడీ.